మృత్యువై వచ్చిన లారీ పొద్దుగాలనే మృత్యువై వచ్చిన లారీ చాలా దారుణమైన పరిస్థితి. ఒక లారీ మొత్తం దూసుకొచ్చింది చేవెళ్లలో. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేవారికి దూసుకెళ్లి బీభత్సం. ఎంత ఘోరం చూడండి. 10కి పైగా దుకాణాలు తొక్కుకుంటూ వెళ్ళి చెట్టును ఢీకొట్టి ఆగిన వైనం. 4 దుర్మరణం, ప్రాణాపాయ స్థితిలో మరో 5. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోరం. ప్రమాదంలో చెట్టును ఢీకొని నుజ్జైన లారీ ముందు భాగం. ఇగో రోడ్డు మీద కూరగాయలు అమ్మే వాళ్ళ షాప్స్ ఉంటే ఆ షాప్స్ మీదకి దూసుకుపోయిందట. అబ్బా ఎక్కడికక్కడ మృతులు రాములు, కృష్ణ, శ్యామల సుజాత అండ్ జమీల్. మృతదేహాల వద్ద రోధిస్తున్న సంబంధీకులు. వారంతా రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముతూ పొట్ట పోసుకునే వ్యవసాయ కూలీలు. కాసేపు ఉంటే వ్యాపారాలు ముగించుకొని చేతికొచ్చిన సొమ్ముతో ఆనందంగా ఇండ్లకు చేరుకునేవారే. అంతలోని మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. పలువురిని పొట్టన పెట్టుకుంది. మరికొందరిని ప్రాణాపాయంలో పడేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అక్కడి వారికి భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 4 చనిపోగా 5 ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం 9 మంది, 4 చచ్చిపోయారు, 5 చావు బతుకుల మధ్య ఉన్నారు హాస్పిటల్లో. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి వెంట రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద స్థానికులు కొందరు రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముతూ ఉంటారు. రోజులాగే సోమవారం సాయంత్రం కూడా కూరగాయల విక్రేతలు, కొనుగోలుదారులతో ఆ ప్రాంతం రద్దీగా ఉన్నది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒకటి ఆలూరు స్టేజ్ వద్ద నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఎదురుగా ఒక కారు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో లారీ డ్రైవర్లు చాంద్రాయనగుట్టకు చెందిన ఎండి అమీర్ వాహనాన్ని కుడివైపుకు తిప్పిండు. ఈ క్రమంలో లారీ అదుపు తప్పింది. రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముతున్న వారిపైకి దూసుకుపోయింది. ఒకరి తర్వాత ఒకరిని తొక్కుకుంటూ వెళ్ళి సమీపంలోని చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. చెట్టును ఢీకొన్న వేగానికి లారీ క్యాబిన్ నుజ్జై డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. నిమిషాల వ్యవధిలో జరిగిన ప్రమాదంలో అప్రమత్తంగా లేని వారు లారీ చక్రాల కింద నలిగిపోయారని ఆ బాధితులు చెబుతున్నారు. అంత ఘోరం చూడండి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ ప్రాంతం రక్తసిక్తమై భీతావహంగా మారింది. కాళ్ళు, చేతులు విరిగిపోయి కొందరు, శరీర భాగాలన్నీ ఛిద్రమై మరికొందరు చెల్లాచెదురుగా పడిపోయి సాయం కోసం హాహాకారాలు చేస్తూ కనిపించారు. ఈ ఘటనలో చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన రైతు నక్కలపల్లి రాములు, దామరగిద్ద కృష్ణ అలియాస్ కృష్ణ, నాంచేరి గ్రామానికి చెందిన శ్యామల సుజాత అక్కడికక్కడే చనిపోయారు. చిన్న ఏజ్ పాపం వీళ్ళది. 22 సంవత్సరాల అబ్బాయిది, 38 సంవత్సరాల ఆమెది. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన జమీల్ 30 years చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. జమీల్ కూరగాయలు కొనేందుకు వచ్చి మృత్యుపాలైందట. గాయపడ్డ వారిలో నాంచేరి గ్రామానికి చెందిన ఆకుల పద్మమ్మ, శ్యామల బాలమణి, ఆలూరుకు చెందిన మొగలయ్యతో పాటు మరో వ్యక్తిని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించారట. వీరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఎంత దారుణం చూడండి.